హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ్ ఫ్యామిలీ. ఇవాళ రెసిపీ వచ్చేసి రొయ్యల కర్రీ. కావలసిన పదార్థాలు, చేసే విధానం అమ్మ చెప్పేస్తుంది. అమ్మ చెప్పు. రొయ్యలకు కావాల్సిన పదార్థాలు: పావు కిలో టమాటా, పావు కిలో అంటే ఇవి 6 టమాటాలు, 3 ఉల్లిపాయలు, 100 గ్రాముల చింతపండు, 10 పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు. ఇవి ఎందుకంటే మసాలాల నూరి వేయటానికి. కూర చేసే విధానం చూపిద్దాం. గార్నిష్కి కొత్తిమీర. మరి నూనె, ఉప్పు, కారం, పసుపు అవి ఇప్పుడు చూపిద్దాం. వేస్తావు? ఇప్పుడు వేస్తావా? ఇప్పుడు చూపించేద్దాం. అన్నం దించుకుందాం. వేడి అన్నం దించి పక్కకు పెట్టేద్దాం. పొయ్యి వెలిగించుకుందాం. కడాయి పెట్టేసుకుందాం. కిటికీ తీద్దాం, ఎందుకంటే ఆవిరంతా ఇంట్లోకి వచ్చేస్తుంది. అసలు వేడిగా ఉంది. శివరాత్రి వెళ్ళక ముందే వేడి, ఎండ బాగా వస్తుంది, దాహం వేస్తుంది. చల్లటి నీళ్లు, కొత్త కొండలు తెచ్చుకొని చల్లగా నీళ్లు, మంచిగా చల్లటి నీళ్లు, వాటర్ ఎక్కువ తాగండి. నీళ్లు తాగితే మంచిది. ఎండాకాలం ఎంత వాటర్ తాగితే అంత. తగినంత నూనె పోద్దాము. అంతా మమ్మీ నాకు ఎక్కువ కనిపిస్తుంది. అది నీకు పెద్దగా ఉండాలి, అది అట్లా అనిపిస్తుంది. చూడు, 100 గ్రాముల నూనె. నెక్స్ట్ ఆయిల్ కాగని. ఆయిల్ కాగేంత వరకు వెయిట్ చేయాలి. మంచిగా వాటర్ మినరల్, తర్బూజా తెచ్చి పెట్టండి చిన్నపిల్లలకి. వాళ్ళకి ఎక్కువ అవి పెడితే వాటర్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. లేకపోతే నీరసం అయిపోతారు పిల్లలు. సమ్మర్లో టిప్స్. చిన్నపిల్లల్ని జాగ్రత్తగా కాపాడాల ఈ సమ్మర్ వెళ్ళిన దాకా. ఈసారి ఎండలు బాగుండేటట్టు. తెల్ల కనిపిస్తున్నాయి మమ్మీ రొయ్యలన్నీ. తేజ, చింతపండు కలుపమ్మా, గుజ్జు కలుపు అంతవరకు నువ్వు. మేము ఈలోపు కూర రెడీ చేయడానికి ఇవన్నీ వేస్తాం. వేడైందా? ఆనియన్స్ 3 పెద్ద పెద్ద ఆనియన్స్ తరిగి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, మీరు పచ్చిమిరపకాయలు ఇట్లా పెద్దగా అయినా వేసుకోవచ్చు, ఇట్లయినా వేసుకోవచ్చు. రొయ్యలు చాలా మందికి ఇష్టము. మన రొయ్యల బిర్యానీ చేసాము, ఛానల్లో ఉంది, అది విజిట్ చేసి వాచ్ చేయండి. చాలా బాగా కుదిరింది రొయ్యల బిర్యానీ. ఈరోజు రొయ్యల కర్రీ, రొయ్యల ఇగురు, రొయ్యల కూర, ఏదైనా మనకి ఇష్టం అయింది ఏదైనా చేసుకోవచ్చు. ఇది కొంచెం మగ్గనిచ్చేసి రొయ్యలు వేసేసుకున్నాం. మానయ్యద్దు, ఉల్లిపాయలు మగ్గితే చాలు. మగ్గితే గ్రేవీ బాగా వస్తుంది. ఇప్పుడు రొయ్యలు వేసేసుకున్నాం. కొంచెం మగ్గిపోయింది. రొయ్యల్లో వాటర్ వచ్చేస్తుంది. ఈ నడుము బాగా నల్లగా ఉండేది తీయాలంటే తీయలేము. ఇవి చిన్న రొయ్యలు, పెద్ద రొయ్యలకైతే తీయచ్చు.
నెక్స్ట్ ఏంటి, దీంట్లో ఉప్పు వేయాలా లేకపోతే కాసేపు మగ్గనియాలా? ఉప్పు వేయకూడదు, ఇప్పుడే మగ్గనియాలి. ఇది మగ్గితే బాగుంటుంది. ఇది మగ్గినాక బాగా అప్పుడు వేయాలి. వాటర్ వచ్చేసి వాటర్ వచ్చేస్తాయి అని చెప్పలే. ఇప్పుడు ఉల్లిపాయ కూడా దీంతో పాటే మగ్గిపోతుంది. టమాటా ఎప్పుడు మగ్గుతుంది? టమాటా ముందే వేయకూడదు. ఇవన్నీ మగ్గినాక తర్వాత టమాటా వేసేది కూడా చూపిస్తా. టమాటా వేసేటప్పుడు అన్నీ చూపిస్తా. ఇప్పుడు వాటర్ పోయేంత వరకు మగ్గు పెట్టుకోవాలి. వాటర్ పోయేంత వరకు మగ్గ పెట్టుకుంటే ఈ ఉల్లిపాయ కూడా పేస్ట్ అయిపోద్ది ఉడికిపోయి. ఇది ఉడికేలోపు ఇక్కడ చింతపండు విసుకుతున్నా. ఇట్లా చిక్కగా విసుక్కోవాలి. మా తేజాన్ని విసుకుంటే విసుకలా, నేను చేయను అని వెళ్ళిపోయింది. ఏ పని చెప్పినా చేయదు. చింతపండు పులుసు తీసుకుంటున్నాము. ఇది ఇంకా ఉడుకుతూనే ఉంది. వాటర్ అది ఇంకిపోయే వరకు అట్లనే ఉంచాలి కదా పెద్ద మంట మీద. ఇవి దీంట్లోనే సగం ఉడికిపోతాయి. ఇవి కొన్ని ఉడకబెట్టి ఆ నీళ్లు వంపేస్తారు. అట్లా వంపేస్తే దాంట్లో వాటర్ అంతా పోద్ది అనుకుంటారు, కానీ దాంట్లో ఉన్న విటమిన్స్ అంతా పోతుంది. అది అప్పుడు మనకి బలం అనేది ఏముంటుంది, ఉత్తి పిప్పి తిన్నట్టే ఉంటుంది. అందుకే దీంట్లోనే ఉంచేసుకోవాలి. ఇది ఉడికేదాన్ని రొయ్యలకి వచ్చేస్తుంది వాటర్ ఎందుకోయేమో. అప్పటికప్పుడు పట్టుకొచ్చిన రొయ్యలకైనా బతికున్న రొయ్యలకైనా వాటర్ వచ్చేసింది. ఒకసారి మన ఊర్లో నుంచి పట్టుకొస్తే ఏటు దగ్గర నేను రాదేమో బతికున్నాయి కదా వాటరు, ఇదంటే వాళ్ళు ఐస్ గడ్డలో వేసుకొని వస్తారు వాటర్ వస్తుంది, దానికి కూడా వాటర్ వచ్చేసింది. అది పెద్ద రొయ్య, టైగర్ రొయ్య అని ఒక్కోటి ఇంటి నుంచి తొద్దు ఉంది. ఇది చిన్నగా అయిపోయాయి. ఇప్పుడు ఇది వాటర్ ఇంకేలోపు ఇది కలిపేసుకొని లోపు మసాలా కూడా ఫ్రై చేసే మసాలా ఏంటి ధనియాలు ఉట్టి తెల్లగడ్డే. దీంట్లో ఏం మసాలా వేసుకోరు, వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. నేనైతే ఉట్టి ధనియాలు తెల్లగడ్డ కొంచెం జీలకర్ర అవి లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ పెట్టేసుకుని వచ్చేసింది చూడు. ఉడికిపోయి నీళ్ళన్నీ పోయి ఉల్లిపాయ ఉడికిపోయి గ్రేవీ చూడు ఎట్లా వచ్చేసింది, పేస్ట్ లాగా ఇట్లా వచ్చేసింది. అందుకే ముందే ఉల్లిపాయ కొంచెం వేయించుకొని వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. అంతా ఉల్లిపాయ అంతా గ్రేవీ వచ్చేసింది. టమాటాలు, కారము, తగినంత వేసుకొని కారం. మేము కొంచెం ఘాటుగానే తింటాము. 2 స్పూన్ల కారం, 2.5 రొయ్యలు, 3 కేజీల రొయ్యలు, 2.5 కారము. దానికి క్వాలిటీ చదువుతున్నాను. క్వాలిటీ కాదు క్వాంటిటీ, అదే ఏదో నాకు వచ్చినట్టు అన్న. పసుపు, ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు తగినంత. ఇప్పుడు మగ్గ పెట్టే దీంట్లోనే ఉడికిపోతుంది. ముందే టమాటా నూనెలో వేయించుకోవచ్చు కదా అనుకోవచ్చు, కానీ అలా వేయించుకుంటే అది నీళ్ళు వాటర్ వచ్చేసినాయి కదా, అప్పుడు బాగోదు. ఇప్పుడు మగ్గితే బాగుంటుంది. మగ్గినాక చింతపండు పులుసు పోసేసేయాలి. మగ్గింది చూడు, టమాటా మొత్తం మగ్గిపోయిందండి. మొత్తం టమాటా అంతా మగ్గిపోయిందండి. ఇంకా ఇట్లా మగ్గిపోతుంది.
ఇందాక అవేమో నీళ్ళల్లో ఉడికిపోయినాయి కదా, ఇంకో టమాటా అయితే ఉడికిపోద్ది. ఇప్పుడు కలిపేసుకోవాలి, అంతా కలిపేసుకొని ఇలా కలిపేసుకొని ఎక్కడ అడుగంటుకోకుండా చూసుకొని ఇట్లా కలిపేసుకోవాలి. రొయ్యలు చూడు ఎట్లా వచ్చేసింది, ఉడికి వాళ్ళకి బాగా అంతా నీరు అంతా పోయింది, టమాటా కూడా పేస్ట్ అయిపోయింది. ఇది మగ్గేటప్పుడు ఇట్లా టమాటాలు కోసి వేసుకోలేని వాళ్ళు పేస్ట్ పట్టి కూడా వేసుకోవచ్చు, కానీ అది మగ్గనియాలి పేస్ట్ కూడా. అది మగ్గకుండా టమాటా అది వేసేసుకొని చింతపండు కోసేస్తే అది బాగోదు. అటకాలు ఇప్పుడు చింతపండు పులుసు పోసేస్తుంది. ఇప్పుడు పోసేసుకుందాం చింతపండు పులుసు. ఇందాక కలుపుకున్నాం కదా చిక్కగా, అది పోసేసుకుందాం. ఇట్లా అయితే ఈజీగా అయిపోతుంది. చింతపండు గుజ్జు అంతా దాంట్లో పోతుంది, పిప్పు అంతా దీంట్లోనే ఉండిపోతుంది. మీకు ఇట్లాంటి చిన్నది ఉంటే తెచ్చుకొని వేసుకోండి. ఇట్లా చింతపండు గుజ్జు చూడ ఎట్లా చేస్తుంది. అయిపోయింది, ఇంకొకసారి కలుపుకున్నాం. ముందే పిసినేసాను కదా, పిప్పే ఉంది, ఏం లేదు. ఒక్కసారి అట్లా అంటే ఈ ఉన్నది కూడా చేసిందని గుజ్జు అంతా నూనె మొత్తం మీదకి వచ్చేస్తుంది చింతపండు పులుసు నుంచి. వచ్చేసింది. పడేసేద్దాం. రొయ్యల వాసనే వేరే, మగ్గుతుంటేనే వాసన వచ్చేస్తుంది. ఇలా ఎంతమందికి రొయ్యలు అంటే ఇష్టం, అండ్ రొయ్యల కర్రీ ఇష్టమా, రొయ్యల ఫ్రై ఇష్టమా, కమెంట్ చేయండి తప్పకుండా. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మసాలా వేసుకొని మసాలా వేసేసుకుంటే అయిపోయింది కూర. కాసేపు లాస్ట్ గార్నిషింగ్ కొత్తిమీర. రుబ్బుకున్నాము, మసాలా వేసేసుకున్నాము. మసాలా అంటే అన్నీ కాదు, ధనియాలు, జీలకర్ర, తెల్లగడ్డ, ఎల్లిపాయ అంటారు, మేము తెల్లగడ్డ అంటారు. తెల్లగా ఉంటుంది కాబట్టి తెల్లగడ్డ. ఇలా చేసుకోవాలి. మేమైతే ఇలా చేస్తాము, మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి. రొయ్యల కూర ఇది మగ్గినాక దించుకొని వేడి అన్నం వేసుకొని తిన్నాము. పోయినట్టే చుక్కలు ఆడిపోతుంది, టమాట వాసన వస్తుంది. ఉడికిపోయింది. ఇట్లా గ్రేవీ వచ్చేస్తే దించేసుకొని తినేయటమే. కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాము. కొత్తిమీర అలా వేసేసి
ఎప్పుడు తిందామా అనిపిస్తుంది. గుమగుమ వాసన వచ్చేస్తాం. రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. నోరు కూడా తిరగట్లేదు. కొత్తిమీర కూడా వేసేసినాను. ఇంక దించేసుకొని తినేసేద్దాము. కమ్మగా ఉంది. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.